చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన స్టూడియోకి భోగవెల్లి సుబ్బలక్ష్మి గారు వచ్చారు. సో మేడం ఎన్నో రకాలైన సేవలు చేస్తూ ఉంటారు. సో వాటి గురించి మనం ఈ రోజు ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు ఎన్నో సేవలు చేస్తూ ఉంటారని విన్నాము. సో మీరు ఎలాంటి సేవలు చేస్తూ ఉంటారు ఏంటి? మేము సోషల్ వర్కర్లమే. అన్ని కమిటీ వాళ్ళు పిలుస్తారు మమ్మల్ని. అంటే స్నేహ సంఘాలు మెంబర్లమే, ఎన్ఆర్ఐలో మెంబర్లు మేము అన్నిట్లోనే ఉన్నాం. ఎవరైనా మామూలుగా కూడా పిలిచి మా దానికి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయండి అంటే మా గ్రూప్ అంతా వెళ్ళి మేము ప్రతి వాళ్ళకి ఏంటంటే మేమేదో లక్షల కోట్లు ఇస్తామని అది కాదు, వాళ్ళకి ఒంటరితనం లేకుండా మేమున్నాము అందరిమీ అన్న ధైర్యం కల్పించి వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి వాళ్ళకి 1 hour 1.5 hours తీసుకుంటాం ఒక్కొక్క దాంట్లో. మేము తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే ఆట మాట పాట అనే 3 కార్యక్రమాలు మేము పెడతాం. పెట్టి వాళ్ళకి కాసేపు మాట్లాడిస్తాం. వాళ్ళని మీ కష్టం ఏంటి, మీ సుఖం ఏంటి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఇక దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు. వాళ్ళు మాకు పిల్లలు ఎవరు లేరు, మమ్మల్ని ఒంటరి వాళ్ళు మేము ఇలా వచ్చేసాము ఇక్కడికంటే మీకేం కావాలి, మీకేమైనా సహాయం మేము చేయగలమా అంటే గవర్నమెంట్ అయితే వాళ్ళకి చేస్తుంది, కానీ మా అందరి తరపు నుంచి మేము ఏంటంటే ఒక బట్టలని, ఒక తిండి వస్తువులని, అంటే ఆహారానికి వండుకోవలసినవి కానీ బిస్కెట్స్ అని, వాళ్ళకి ఏదైనా పళ్ళు కానీ ఏమైనా తినవలసినవి సపోజ్ కావాలంటారు అనుకోండి, వాళ్ళకి మేము అవన్నీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి ఇస్తాము. ప్రతి సేవా కార్యక్రమంలో కూడా ఉంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం, మీరు ఏం ఆడతారమ్మా, పాడతారా అని అడుగుతాం. ఒకళ్ళు భక్తి గీతాలు పాడతారు, ఒకళ్ళేమో యుగల గీతాలు పాడుతున్నారు, వాళ్ళ చేత పాడిస్తాం. పాడించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళకి ఏంటంటే మేము ఉన్న 2 గంటలు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారంటే జీవితంలో ఇలా ఉండాలి, ఇలా కూడా ఉంటుంది అని అనుకుంటారు వాళ్ళు. మేము అలా చెయ్యాలని అక్కడికి వెళ్తాం. అంతకని మా ఫోటోలకని కానీ మా దానికని కానీ కాదు. అందరూ ఇంచుమించు 60-70 పై దాటిన వాళ్ళమే మేము అందరం వెళ్ళి. అంటే అమ్మా ఇప్పుడు ఇలాంటి సంఘ సేవలు అంటే మీరు పర్టికులర్ గా ఒక్క దగ్గరికి వెళ్ళడము, మీకంటూ ఒక సంస్థ ఉందా, లేకపోతే అందరూ కలిసి గట్టిగా వెళ్ళి ఒక దగ్గర? మేమందరం కలిపి ఒక స్నేహ సంఘ అని సంస్థ ఉంది, ఎన్ఆర్ఐ అని ఒకటి ఉంది. అంటే పిల్లల ఫారెన్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులందరం ఒక సంఘం ఉంది. అది ఒక్కసారి అది మేము చేస్తుంటాం. చేస్తున్నప్పుడు ఎంత చక్కగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారంటే మమ్మల్ని మళ్ళీ ఎప్పుడు వస్తారమ్మా అని అడుగుతారు. మేము వచ్చేసేటప్పుడు వాళ్ళకి ఏం కావాలో ఏదైనా మాకు ఎంత తోస్తుందో అంతే, పెద్ద ఇస్తామని అన్నాను, నేను ఇవ్వనన్నాను. అందరం కలిపి అన్ని వాళ్ళకి చేస్తాము. ప్రతి నెలకి 4 సార్లు వెళతాం మేము ఒక్కొక్క సంఘానికి. ఇక్కడ విశాఖపట్నంలోని ప్రతి దానికి వెళ్ళి చాలా చేస్తున్నాం. నిన్న కాక మొన్న వెళ్ళి వచ్చాం మేము. సెలెక్ట్ ట్యాక్స్ ఉంది కదా, 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగుంటాను, అక్కడ ఆ కార్యక్రమానికి వెళ్ళాం. అక్కడ వాళ్ళు ఎంత సరదా పడ్డారంటే వాళ్ళు ఎంత బాగా పాడుతున్నారు, అందరూ ఎంత నాలెడ్జ్ ఉందో ప్రతి ఒక్కరికి. పిల్లలు లేక ఎవరు చూసేవాళ్ళు లేక ఆ దీంట్లోని వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఇప్పుడు పిల్లలు లేకపోతే మనం అంటే వాళ్ళు ఓల్డేజ్ హోమ్ లో ఉండడము, వాళ్ళకి సేవలు చేయడం అనేది ఒక ఇదైతే, ఇప్పుడు ఎన్ఆర్ఐ లో ఉన్న వాళ్ళు పాపం ఇవాళ రేపు పిల్లల తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివించి ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లిన తర్వాత పిల్లలు ఉద్యోగ రీత్యా పైకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళటం లేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఉండటం లేదు. ఎన్ఆర్ఐ దాంట్లో ఉన్న వాళ్ళ మేము సేవ చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి లోకల్ పీపుల్ ఉన్న వాళ్ళు, ఎవరు తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఎవరు లేని వాళ్ళకి, ఏమీ ఆధారం లేని వాళ్ళకి మేము సేవ చేస్తున్నాం. ఎన్ఆర్ఐ వాళ్ళ గ్రూప్ మాది, మేం చేస్తున్నాం. ఏమ్మా చేస్తున్నామని గొప్ప చెప్పుకోకూడదు, మీరు అడిగారని నేను చెప్తున్నాను. మేము చేసింది ఆవగింజలో 60వ వంతు అనే దేవుడు పెట్టాలా తినాలి అనే శాస్త్రం ఉంది. దాని ప్రకారం మనం అనుకోవాలి. రెండోది ఇంకోటి ఏం తెలుసా అండి, అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అనే శాస్త్రం కూడా ఉంది. ఏమండి, ఎప్పుడు తల్లిదండ్రులు ఉన్నా మన వాళ్ళు ఉన్నా ఎవ్వరు మనల్ని అలా చేయనివ్వరు. కానీ
అవసరాన్ని బట్టి వాళ్ళు వస్తారు, అవును. మనం అవసరాన్ని బట్టి వాళ్ళకి చెయ్యాలి. అంటే మనం అంటూ ఒకళ్ళు ఉన్నాము, వాళ్ళకి ఎవరు లేకపోయినా మనం అంటూ ఒకళ్ళు ఉన్నామనే భావన వాళ్ళకి కలిగించి ఆ 2 గంటలు మేము ఫుల్ గా వాళ్ళని ఎంకరేజ్ చేసి మేము తీసుకెళ్ళిన ఆహార పదార్థాలు ఏమున్నాయి వాళ్ళకి ఇచ్చి, నెక్స్ట్ బట్టలు నైటీలు కావాలా, టవల్స్ కావాలా, టూత్ పేస్ట్లు, చిన్న సబ్బులు, ఇటువంటివన్నీ కూడా ఏదైనా సరే మన లెవెల్లో ఉన్నాయన్నీ కూడా మేము చేసి సమకూర్చి ఇస్తాము. అది మా సంతృప్తి, తీసుకున్నందుకు వాళ్ళ సంతృప్తి. ఆ వారం ఎప్పుడు వస్తుందా నేను ఎదురు చూస్తానమ్మా సేవలకు వెళ్ళడానికి. ఎందుకంటే అక్కడికి వెళితే నాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది, వాళ్ళ ద్వారా తెలుస్తుంది నాకు అన్నీ. అందుకని చెప్పేసి నేనేమంటానంటే మమ్మల్ని చూసి చాలా మంది ఇంప్రెషన్ వచ్చే వాళ్ళకి కూడాను ప్రతి ఒక్కరు ఇలా సంఘాలు పెట్టి ఇలా మనుషులు విడిగా ఎవరు తల్లిదండ్రులు ఉండకుండా ఈ ముసలి వాళ్ళు కూడా ఎలా వదిలేయకుండా చేస్తారు కార్యక్రమాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళుతున్నాం. తప్పకుండా ఇలా చెయ్యాలనే అనుకుంటున్నాం మేమందరూ కూడాను. అంటే డబ్బున్న వాళ్ళనే కాదు, డబ్బు లేవక్కర్లేదు, మన మాట సాయం, మనసు సాయం, మేమున్నాము అన్న ధైర్యం వాళ్ళకి, మనం ఉన్నామన్న ధైర్యం వాళ్ళకి ఇస్తే అది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సేవా కార్యక్రమాలు చెయ్యమని నేను అంటలేదు, డబ్బు ఖర్చు పెట్టమని అంటలేదు. కనీసం ప్రతి ఒక్కరు కూడా మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒకటి దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేస్తారని ఆశిస్తూ. ఏమైనా కావాలి అంటే మీకు ఎలా తెలుస్తుంది? మీరు తెలుసుకొని వెళ్తారా, లేకపోతే వాళ్ళు కబురు చేశాక మీరు వెళ్తూ ఉంటారా? వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నదంటే మీరు ఎలా వాళ్ళని అప్రోచ్ అవుతుంటారు? చాలా మంచి క్వశ్చన్ వేసావమ్మా నువ్వు. నేను చెప్తున్నది ఏంటంటే కమిటీలు అన్న నెంబర్లు మా దగ్గర ఉంటాయి కదా, అన్ని కమిటీలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము స్నేహ సంజయ్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు మేమందరం ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటారు ముందు, ఏంటి మీ నెక్స్ట్ వీక్ మీ దేనికి వస్తున్నాం మేము సేవకి, మీకేం కావాలి అని అడుగుతాం. వాళ్ళకి కావాల్సినవి చెప్తారు, మేము ఇవ్వగలిగింది మేము ఇస్తాము. పండగన్నా పబ్బన్నా ఎక్కడైనా వాళ్ళకి ఆటలాడించాలన్నా చెయ్యాలన్నా పిక్నిక్ల కాటి కూడా తీసుకెళ్లే వాళ్ళం మేము. అవన్నీ కూడా మేము చేసేవాళ్ళమే. అవన్నీ మాకు ఫోన్ల ద్వారానే అక్కడికి వెళ్ళి హెడ్ ఉంటారు కదా జాయింట్ సెక్రటరీ వాళ్ళు వెళ్తారు, వాళ్ళ నా కమిటీకి మేము వెళ్తాం నెక్స్ట్ వీక్ అని అనుకుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడి. అంటే ఇప్పుడు పండగలకు కూడా మీరు ముందుగానే ఇలా అనుకొని చేయాలి. పండగలకి ఎవరింట్లో వాళ్ళు సరదాగా ఉంటారు, ఎవరికి టైంలు ఉండవు. పొద్దున్న లేచలి పండగలు అంటే చుట్టాలు వస్తారు, పండగ పూజలు ఉంటాయి, హడావుడి మనకుంటుంది కదా. ఇంకా ఇలాంటి టైంలో కూడా మనం ఒక సేవ చేయాలనే దృక్పథంతో వెళ్ళాలి అంటే ప్రతిసారి వెళ్ళవమ్మా, లిమిటెడ్ గా ఉంటుంది. అది కంపల్సరీ అనేటప్పుడు వాటికి చేస్తాం. పండగలు పబ్బాలు ఇటువంటివన్నీ చేస్తాం. వాళ్ళకి పుట్టినరోజులు అని తెలుస్తుంది అనుకో, వారు సంతృప్తి పరుస్తాం వాళ్ళని మేము. ఆ పుట్టినరోజు అని తెలిస్తే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాం కొద్దిగా, ఎవరు చేసిన వాళ్ళు లేరు కాబట్టి. అలాంటి విషయాల్లో మేము ముందు ఉంటాం, కానీ ప్రతి పండగకి మేము వెళ్ళి చేస్తామని కాదు. అలా ఏ పండగలకు వెళ్తూ ఉంటారు ప్రత్యేకించి? అంటే పలానా పండగ, న్యూ ఇయర్ అమ్మ, సంక్రాంతి అమ్మ, ఇటువంటివి ఏమి ఉంటాయి అనుకోండి, దానికి మేము మామూలుగా చెప్పి నెక్స్ట్ డేనే చేస్తాం. మేము నెక్స్ట్ డేనే దానికి మేము చెప్తాము, ఇవ్వాల్సినవి ఉంటే చేస్తుంటాం. ఎంతవరకు శక్తి ఉందో అందరికీ అంత, ఎవరిని ప్రెస్ చెయ్యం మేము. ఎంతవరకు అందరికీ లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ లోనే ఏది ఆగకుండా జరుగుతుంది. స్నేహ సంధ్య తరపు నుంచి కూడా, మా తరపు నుంచి కమిటీ తరపు నుంచి కూడా కొంచెం డబ్బు వేస్తారు వాళ్ళను. మా తరపు నుంచి మేమందరం మెంబర్స్ అందరం వేసుకుంటాము, వేసుకొని కావాల్సినవి సమకూరుస్తాము. ఒకటి కమిటీ కాదు కదండి, 10 ఎన్నో ఉన్నాయి ఇక్కడ మేము తీసుకున్నాం. మరి ఇప్పుడు ఈ పండగలు బాగున్నాయి, వాళ్ళందరూ ఆటపాటలు సంగీతాలు ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చేసరికి శరీరం అనేది సహకరించదు. సో అలాంటప్పుడు వాళ్ళకి అనారోగ్యం ఏదైనా వచ్చినా, వాళ్ళు ఏదైనా మనసుగా బాగోలేకపోయినా, శరీరం బాగోలేకపోయినా, అది మీకు ఎలాగా మీరు సేవ చేయాలని అనుకో? వాళ్ళు చెప్తారు, తెలియపరుస్తారు ముందుగాను. అంటే సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, మా కమిటీలు ఉన్నాయి కదా, అందరు తెలియపరుస్తారు. తెలియపరిస్తే హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఉంది స్నేహ సంధ్యది. స్నేహ సంధ్య వాళ్ళే పెద్దవాళ్ళందరూ కలిపి డబ్బు వేసి అక్కడ ఫర్నిచర్ అది మొన్న సెట్ చేసాం. బెడ్స్ అన్ని కూడా దానికి 10,000 ఇచ్చిన 10,000, 5,000 ఇచ్చిన 5,000, అలాగే ఎవరు సహకారం వాళ్ళు చేసి దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. చేస్తే అందులో కూడా ఈ పేషెంట్లు తీసుకెళ్లి చాలా మటుకు
నయం చేస్తున్నారు చాలా మంది. అంటే స్నేహ సంధ్య వాళ్ళే ఒక హాస్పిటల్ అనేది ఏర్పాటు చేసి, పెద్ద హాస్పిటల్ ఉంది. ఎక్కడ ఉందమ్మా అది? ఎగ్జాక్ట్లీ ఏరియా చెప్తాను, అది ఉంది విశాఖపట్నంలో. ఇక్కడే విశాఖపట్నం వైజాగ్ లోనే ఉంది. ఎలాగాని అంటే స్నేహ సంధ్యాలు దీనికి మేము వెళుతున్నాం చూసారా, వాళ్ళ నుంచి తీసుకొని వెళ్ళడము, వాళ్ళని అక్కడ చేయడము. పుండరీకాక్షం గారు ఉన్నారు, ఆయన పూర్తిగా భార్య లేదా ఆయనకి పిల్లలు ఎక్కడో ఉన్నారు, అంత చక్కగా హెల్ప్ చేస్తారంటే వీళ్ళందరూ అడగకండి, అంత బాగుంటుంది అందరూ. అంటే వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబంలో ఏదైతే వాళ్ళు మిస్ అవుతున్నారో అవన్నీ మిస్ అవ్వకుండా మీరంతా ఎంతో గొప్పగా సేవలు చేస్తున్నారని అర్థమైంది. గొప్పగా మనకి చేతనైంది చేస్తున్నాం అని అనుకుంటున్నాము. మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉండొచ్చు, మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది నిజంగానే ఉన్నారు. కానీ మేము చేస్తున్నది మేము చేస్తున్నాం అమ్మా. అది మా ఉద్దేశం. అదే అవేర్నెస్ అనే విషయం గురించి, జనరల్ అవేర్నెస్ గురించి మీరు ఏదో చేస్తూ ఉంటారని విన్నాను, మరి దాని గురించి చెప్తారా? మా నాలెడ్జ్ విషయంలోనే, డబ్బు ఖర్చు పెట్టడంలోనే, ప్రతి దాంట్లోనే మనుషులు ఎదిగాం. కానీ ఎదటి వాళ్ళ గురించి ఆలోచించి వేస్ట్ చేయకూడదన్నది మాత్రం మనం ఎదగలేదు నా ఉద్దేశ ప్రకారంగాను. అందుచేత నేనేమంటున్నానంటే, ప్రతి దానికి నేనేమంటున్నానంటే అది తెలుసుకోవాలి. తెలియపోతే మనం వాళ్ళు అలాట్ చేయడం అదొక పెద్ద శిక్షణ. అది అలాట్ చేయడం అందరినీ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక పెళ్లికి ఫంక్షన్లకి వెళ్తున్నాం, పూర్వంలా కాదు పందిరి వేసేసి పెళ్లి చేసేది కాదు. ఇప్పుడు చాలా పెద్ద అట్టహాసంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అప్పులు చేసో పెద్ద ఫంక్షన్లు చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క సెక్షన్ అని పెట్టి ఒక్కొక్క భోజనాలు టిఫిన్లు పెడతారు. చాలా సంతోషం, ఇంతవరకు మనం ఎదిగాం. కానీ ఉపయోగించుకున్న వాళ్ళు ఎంతవరకు ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగం చెయ్యాలి అన్నది నా ఇది. కానీ ఏం చేస్తున్నారంటే ఆ ప్లేట్ పట్టుకొని అది వచ్చేసి ఒక బాటిల్, పిల్లలు ఉంటారు ఇద్దరు, వాళ్ళిద్దరు చెరువు బాటిల్ ఇచ్చేస్తారు, వాటర్ బాటిల్ తల్లిదండ్రులు. వాళ్ళు బాటిల్ పట్టుకుంటారు, ఏం చేస్తారు, ఒక్క సిప్ చేస్తున్నారు. వాళ్ళు నా కళ్ళతో నేను చూసి దెబ్బలాడి కూడా పెడతాను అన్ని దగ్గరికి వెళ్తే. నేను ఆ బాటిల్ తాగేసి అక్కడ పెట్టేస్తున్నారు. పెట్టేసి మళ్ళీ ఆ ప్లేట్ పెట్టుకొని ముందు దానికి వెళుతున్నారు. అక్కడ మళ్ళీ ప్లేట్ తీసుకొని బాటిల్ తీసుకొని వెళుతున్నారు. ఆ బాటిల్ ప్లాస్టిక్ ఏమో భూమిలో కలవదు, వాటర్ వేస్టేజ్ ఉంది. ఎంత వరకు మనం న్యాయం చేస్తున్నామో చెప్పండి. ఖచ్చితంగా ఇలాంటి అవేర్నెస్ అయితే అందరికీ అవేర్నెస్ కావాలి కదా. నాకు ఎప్పటి నుంచో ఇది ఉందండి, ఇలా పబ్లిక్ గా అందరికి తెలియదని కాదు, పదే ఒక విషయాన్ని తెలియపరిస్తే మనము అది చెయ్యాలి, చేసి తీరాలి అని ఉన్నా. మేము అలా చేసి నేర్చుకున్నాం. అది చూసి ఇదే కాదు, మామూలుగా చెప్తున్నాను నేను, జనరల్ గాను చెయ్యాలి. రెండోది ఏం తెలుసా అమ్మా, అది అయిపోయింది. ఆ భోజనాలు వేస్ట్ చేయడము పడేయడం, నాకు డస్ట్బిన్ లో కూడా వేయరు. ఆ ప్లేట్లు కప్పులు ఎక్కడ తింటే అక్కడే పడేసి చక్కగా వెళ్ళిపోతారు. మన డ్రెస్ లోని, మన మెయింటెనెన్స్ లోని, మన మేకప్ లోని మారినప్పుడు మన మెంటాలిటీ ఎందుకు మార్చుకోకూడదు? డెఫినెట్ గా మన థింకింగ్ ఎందుకు మార్చుకోకూడదు? ఎదటి మనిషి గురించి ఎందుకు ఆలోచించకూడదు అన్నది నా క్వశ్చన్. అది ఎవరికి కష్టమైనా నేనేం చేయలేను దాన్ని. కానీ నేనేమంటున్నానంటే ఫుడ్ వేస్ట్ చేయడం చాలా తప్పు విషయం. ఇప్పుడు ఏం తెలుసా, అన్ని కమిటీ వాళ్ళు అందరూ వస్తున్నారు, అది మీకు చెప్పండి, మేము వస్తాం, ముందు తీసుకెళ్తామని చెప్తున్నారు. ముందుగా మనం చెప్తే వేస్ట్ అయిపోయింది తీసుకెళ్తారు. ప్లేట్ లో తీసుకెళ్తారు కదా, గిన్నెలో ఉన్నాయి తీసుకెళ్తారు. అది మనం అందరూ అలర్ట్ అవ్వండి ఆ విషయం గురించి. అంటే ఇలా పెళ్లిళ్ళు ఫంక్షన్ లోని ఫుడ్ మిగిలిపోతే డెఫినెట్ గా మన ఏదైనా ఒక అనాథ సల్లాని అనుకో, లేకపోతే బయట రోడ్డు మీద ఎంతమంది ఫుడ్ లేకుండా ఉంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఇవ్వడం అనేది చాలా సర్వసాధారణంగా చాలా మంది పాటిస్తున్నారు ఇప్పుడు. ఎంగిల్ అదే మనం వాడిన ఫుడ్ కాదు, వాడని ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది సహజంగా జరుగుతుంది. ఇవాళ రేపట్లో చాలా మంది కొంచెం అవేర్నెస్ అనేది తెచ్చుకుంటున్నారు. ఇంకా తీసుకురావాలి ఇలాంటి ముందు. ఇచ్చేవి తక్కువ అవుతున్నాయి. అలాగూ వేస్టేజ్ డస్ట్బిన్ లో కూడా వేయకుంటే ఎక్కడ తింటే అక్కడే. మన నాలెడ్జ్ ఎక్కడ పెరిగామంటే, మన నాగరికత మనం ఎక్కడ పెంచుకున్నామండి? డ్రెస్ లోని, మన మేకప్ లోని పెంచుకుంటున్నామా? కాదు కదా. అది కాదు, మన నడవడిలో పెంచుకోవాలి, మనం చేసే పనిలో పెంచుకోవాలి అనేది నా ఉద్దేశం. అందరికి తెలియపరచాలి. ఆ అవేర్నెస్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలోనే ఉండాలి. వాటర్ అనేది, పరిశుభ్రం అనేది, మన శుభ్రత అనేది అది నదిలో చెరువులో గానీ వేసేస్తాం అనుకోండి అవి బాటిల్స్,
ఆ జలరాశులన్నీ తిని చనిపోతున్నాయి. ప్లాస్టిక్ వాడదంట. చదువుకున్నాం ఎంతో అంతో పెద్ద చదువులు కాకపోయినా చదివాం, అతను కామన్ సెన్స్ ఉంది అందరికీ, ఎందుకు చేయటం లేదు? ఇంత నాగరికత పెంచుకున్నామే మనం, కట్టులోని బొట్టులోని మాటలోని మర్యాదలోని పెంచుకునేటప్పుడు అవేర్నెస్ దాంట్లో మనకి ఎందుకు రాలేదు చెప్పండి. అవును, అన్ని అందరూ కూడా చాలా ఉన్నతమైన విద్యలు నేర్చుకుంటున్నారు, పెద్ద పెద్ద కాలేజీలోని పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వెరీ గుడ్, అంతా బాగుంది, బాగుండాలని తప్పకుండా ఇలాంటి అవేర్నెస్ అనేది ఇవ్వాలి, ఇచ్చి తీరాలి అందరూ. ఈ రెండో ఇంకొక చిన్న విషయం ఉంది నాది, చెప్పండి. అది ఈ అవేర్నెస్ గురించి. ఇప్పుడు చూడండి, మనం కిలో బియ్యం కొంటున్నాము, అరకిలో ప్యాకెట్ కొంటున్నాము, పప్పు ప్యాకెట్ పావు కిలో కొంటున్నాము, 100 గ్రాములు. ప్రతి ప్యాకెట్ మీద కూడా మీకు దేవుడి ఫోటోలు 4 ప్రక్కలు వేసి మధ్యని వేసేస్తున్నారు. అది ఎంత వరకు సమంజసమో చెప్పండి. అది తీసుకెళ్లి ప్యాకెట్ అయిన తర్వాత ఏం చేస్తారండి? ఎవరైనా సరే డస్ట్బిన్ లో వేస్తున్నాం. ఆ డస్ట్బిన్ లో చెత్త తీసుకెళ్లి సర్వీస్ వాళ్ళు ఏం చేస్తారు? మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పెద్ద దాంట్లో వేస్తున్నారు. అదేం చేస్తున్నారు? కుక్కలని పశువులని తీసేస్తున్నాయి అన్నీ. అందుచేత దానికి మనం ఏం చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచించి దానికి, అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన వార్డు ఇది ఉంటారు కదా, వాళ్ళతో కానీ కలిసి దీన్ని ఎలాగ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ఆలోచించి సంఘాల నుంచి కూడా మేము చెయ్యాలని అనుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, అదే ఫోటోలు తీసుకెళ్లి అందరూ డస్ట్బిన్ లో వేస్తున్నారు. కుక్కలు, ఆవులు, పశువులు, ప్రతి పశువు తీస్తున్నాయి, స్కూటర్లు, కార్లు వాటి మీద వెళ్తున్నాయి. అదే మన తల్లిదండ్రుల ఫోటోలు కానీ, మన పిల్లల ఫోటోలు కానీ, మన ఫోటోల మీద కానీ ఆ అన్యాయం జరిగితే మనకి ఎలా ఉంటుందమ్మా? అలాంటిది భగవంతుడు సృష్టికర్త భగవంతుడికే అంత అన్యాయం జరుగుతున్నప్పుడు మన హిందూ ధర్మము, మనము, దేవుడు అని ఇన్ని చెప్తామే, ఎందుకు ఊరుకుంటున్నాం మనము? ఖచ్చితంగా ఇలాంటి ఫోటోలన్నీ మన అంటే కొనుక్కునే వస్తువుల మీద ఉండడం వల్ల, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడడం, అంటే నిర్లక్ష్యంగా ఉండడం వల్ల అదొక ఇబ్బందికరంగానే ఉంది. సో ఖచ్చితంగా మీరు కంపేర్ చేసింది చాలా బాగుందండి. నిజంగా మన ఫ్యామిలీ ఫోటో, మన పెద్దవాళ్ళ ఫోటోలు ఏమైనా ఉండి, మన ఫోటోలు, మన పిల్లల ఫోటోలు కానీ ఉంటే గనక వాటి మీద మనకి ఎంత బాధ ఉంటుందో, భగవంతుడిని కూడా మనం అంతే ఎక్కువగా మనం రెస్పెక్ట్ ఇస్తే ఎక్కడో గుళ్ళో పెట్టి దేవుణ్ణి పూజించి మన ఇంట్లో ఫోటో పెట్టి పూజించడం కాదు, నేల మీద మనకు కనపడుతున్న దాన్ని మనం గౌరవించాలి. తప్పకుండా గౌరవించి మనం చేస్తే దానికి మన నెక్స్ట్ తరం వాళ్ళు నేర్చుకోవాల్సింది అది, అంతేగాని మనం నేర్పేది అది. అంతేగాని నాగరికత అనేది ఎక్కడి నుంచో రాదు, మనం నేర్పితేనే వస్తుంది, అది నేర్పించాలి. అది అందుకని మరీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు అలర్ట్ అవుతారనే నా మనసులో భారం అందరికీ. ఖచ్చితంగా మీరు చెప్పిన ఈ విశేషాలన్నీ కూడా అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలనే నా కోరిక. మనము అలాగే అమ్మ, మరి మీ కుటుంబం గురించి కొన్ని వివరాలు చెప్తారా? మీ పిల్లలు ఎలా? నాకు 3 పిల్లలమ్మ, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. పెద్ద అమ్మాయి అమెరికాలో ఉంది, చిన్న అమ్మాయి కూడా అమెరికాలో ఉంది. బాబు ఏమో బెంగళూరులో ఉన్నాడు, వచ్చేసాడు. మేము ఇక్కడ ఉన్నామని, ఇండియాలో ఉన్నామని మేము అమెరికా వస్తామని వెళ్ళాం, అప్పుడు వెళ్ళి వస్తున్నాము. పిల్లలు దీనికి సార్ ఏం చేస్తారు? మా వారేమో ఓఎన్జీసీలో GM గా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత యూనివర్సిటీలో చేసేవారు, లెక్చరర్, ప్రొఫెసర్ గాను. ఓఎన్జీసీలో ఏం చేసేవారు? జియాలజిస్ట్ అండి, GM గా రిటైర్ అయ్యారు. అప్పుడు 25 years అయింది ఆయన రిటైర్ అయ్యి. సార్ కూడా మీతో సహకరిస్తూ ఉంటారు? సార్ మీతో అది సేవా కార్యక్రమాలకు వస్తూ ఉంటారు? సేవా కార్యక్రమం ఆయన మెంబర్ కదా, అందులోని ఇద్దరం కలిసే వెళతాం, కారులోని ఇద్దరం కలిసే వస్తాం. అన్ని డబ్బు సహకారం అవనివ్వండి, మాట సహకారం అవనివ్వండి, తీసుకెళ్ళడం ఆయన ఓపిక్ గా అన్ని చేస్తారు. 82 years ఆయనకి. అయినా సరే యాక్టివ్ గా మేము వెళ్తున్నాము. ఇలాగే ఉన్నంత వరకే మేము ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. తప్పకుండా అమ్మ. మరి ఇప్పుడు మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి సొసైటీలో ఒక అవేర్నెస్ తీసుకురావాలని ముందుకెళ్తున్నారు. సో ఇంత పెద్ద ఏజ్ లో కూడా చాలా మంది ఏంటంటే 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి
అమ్మో మేము చేయలేము అని ఇంట్లో కాలు రాసుకొని కూర్చున్న తరుణంలో ఇంత ఒక 70 ఏళ్ల పైబడి 80 ఏళ్ల పైబడి మీ ఇద్దరు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు కదా. మరి మీ కుటుంబం ఎలా సహకరిస్తున్నారు? మాలాగే మా అందరూ కూడా మా వద్ద వచ్చిన వాళ్ళు కూడా అంతంత వయసులోనే ఉన్నారు. మా పిల్లలు ఎవరు ఇక్కడ ఉండరు కాబట్టి మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇంట్లోనే నౌకర్లు చౌకరు పని మనుషులు ఉన్నారు. నేను గబగబ పని తెగుల్చుకొని మాకు ఆనందం అన్నమాట. వెళుతున్నాము, ఒక సహకారం మేము చేస్తున్నాము ఒకళ్ళకి. మనం వండుకొని మనం తినేసి మనం తిరగడమే కాదు, లోకం అంటే చాలా పెద్దది. అందులో ఏం జరుగుతుందో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మేము విశాఖపట్నం వచ్చి 25 years అయింది రిటైర్ అయ్యిన. అది ముందంతా ఓల్ ఓవర్ ఇండియా అంతా తిరిగాం, దేశాలు తిరిగాం, ఇండియా తిరిగి వచ్చాం మేము. అమ్మా ఏ దేశాలు తిరిగారు మీరు? మేము అమెరికా వెళ్ళానమ్మా, నేను 2 సార్లు, కెనడా వెళ్ళానమ్మా, ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళానమ్మా. ఈయన ఆఫీస్ వర్క్ రష్యా ఒకటి వెళ్ళాను, రష్యా వెళ్ళాను. ఈయన ఆఫీస్ మనం 3 months అలా వెళ్ళి 15 రోజులు ఉండి నేను వచ్చేసేదాన్ని పిల్లల కోసం. మొత్తం దేశ విదేశాలు అన్ని కూడా చుట్టుపెట్టి వచ్చారు అనమాట. చాలా సంతోషం అమ్మా. సో మీరు చేసే సేవా కార్యక్రమాలు పిల్లలకు కూడా సంతోషాన్ని ఇస్తున్నాయని అర్థమైంది మీరు చెప్పేది. 100%. సో చాలా సంతోషం. ఇంకా ఇలాంటి సేవా చేసింది నేను ఒక్క మాట చెప్తున్నానమ్మా, మేము చేసింది ఆవగింజలో 60వ వంతమ్మా. ఇది అక్కడ చూస్తుంటే తెలుస్తుంది మాకు, ఆవగింజలో 60వ వంతు మేము చేస్తున్నాం. అంత మంది ఉన్నారు, అంత చేసే వాళ్ళు ఉన్నారు, అన్ని గిఫ్ట్లు వస్తాయి మేము ఉండేటప్పుడు, అన్ని సంస్థలు వస్తాయి. అనిపిస్తుంది ఆహా ఎంతమంది ఇలా చేస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నాం మేము. అందుచేత ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందంజ వేస్తారని, మన దీన్ని బాగుపరుస్తారని, మన ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ నాకు అదొక్కటి బాధ. నాకు అది మాత్రం బాగవ్వాలని నేను అనుకుంటున్నాను అనండి. అది అమ్మా చాలా సంతోషం. ఈ రోజు మీరు ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మళ్ళీ ఇంకొకసారి మీతో పరిచయ వేదిక ఏర్పాటు చేసి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. కూడా పెళ్లిళ్ళు అయ్యాయి, ఉన్నారు వాళ్ళు, అది కూడా మీకు చెప్పాను. తర్వాత చూద్దాం ఎంతవరకు ఓపిక ఇస్తాడో అంతవరకు మనం తప్పకుండా అమ్మా. సో చాలా విషయాలు మేము తెలుసుకున్నాము మీ ద్వారా. సో మరొకసారి మళ్ళీ మన సుబ్బలక్ష్మి గారితో ఇంకొకసారి పరిచయ వేదిక ఏర్పాటు చేసి ఇంకొన్ని వివరాలు మనం తప్పకుండా తెలుసుకుందాం. సో ఈ రోజు అమ్మ చెప్పిన విషయాల్లో అవేర్నెస్ అనేది తప్పకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. అలాగే మన ఇంట్లో మన ఫ్యామిలీ వరకే పరిమితం కాకుండా ఈ మొత్తం అంతా కూడా మనందరం కూడా ఒకటే కుటుంబం అనే ఒక ధోరణిలో వెళ్తున్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి అవగాహన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన చందు సుప్రీం టీవీలో మరొకసారి మేడం ని ఇన్వైట్ చేద్దాం. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి.